తనపై కేసులు పెట్టి వాదించేందుకు ఒక్కో లాయర్కు ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఖర్చు చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. అక్రమ కేసుల కోసం లాయర్లకు పెట్టే ఖర్చుతో పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ప్రభుత్వానికి సూచించారు ఆయన. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేస్ అంటూ సీఎం కేసులతో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంకు దమ్ముంటే లై డిటెక్టర్ టెస్టుకు రావాలంటూ మరోసారి ఛాలెంజ్ విసిరారు. ఇక తెలంగాణలో గ్యారంటీల గారడీకి ప్రజలు బలయ్యారని, ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు కేటీఆర్. రైతు భరోసా ఇస్తామని నాళ్లు ఎగ్గొట్టారని, రైతు డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనపై కూడా కామెంట్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్, గత విదేశీ పర్యటనలో 40,000 కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పారని, 40 పైసలు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. తాను రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు తెచ్చానో చెబుతానని, కాంగ్రెస్ ఏడాది కాలంలో ఎన్ని తెచ్చిందో చెప్పగలదా అంటూ ప్రశ్నించారు.